దయచేసి గమనించండి. ఈ వారంలో 10వ తారీఖు 11వ తారీఖు అనగా గురువారము శుక్రవారం 2 రోజులు కూడా మరి కాజీపేట గ్రామంలో దైవజనులు పౌలరాజు గారి యొక్క పరిచర్యలో విమోచన సువార్త సభలు 2 దినాలు కూడా జరిగించబడుతూ ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం మరి 6:30 గంటలకి ఆ సభలు ప్రారంభించబడతాయి. ఆ 2 దినాలు సభలను ప్రభు దీవెనకరంగా జరిగించున్నట్లుగా సభల కొరకు మనం ప్రార్థించేద్దాం. ఎక్కడి వారు అక్కడ అలాగా మీరు మీ కుడి హస్తాలను ఆకాశము తట్టెత్తి చిన్న ప్రార్థన ఆ సభల కొరకై మనం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులు ఆకాశము తట్టెత్తి కళ్ళు మూయండి. కళ్ళు మూసి చేతులు ఆకాశము తట్టెత్తి ప్రార్థించేద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఆ 2 దినాలు కూడా తండ్రి మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. దీవెనకరంగా మీరు జరిగించండి, మహిమకరంగా మీరు జరిగించండి, అనేకులకు ఆస్వాదకరంగా మీరు జరిగించండి అయ్యా. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. సహాయము దయచేయండి నాయనని ప్రభా. పరిచర్యలో మీరు తోడై సహాయం చేయండి నాయన. కావలసిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి అయ్యా. ప్రతి విషయంలో కూడా ప్రభా మీ దాసుని బలపరచండి, సంఘాన్ని బలపరచండి, అనేక ఆత్మల రక్షణార్థమై దీవెనకరంగా మీరు జరిగించండి అయ్యా అని అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వారంలో 10, 11, 2 దినాలు కాజీపేట గ్రామంలో జరుగుతున్నటువంటి విమోచన సువార్త సభలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ 2 దినాలు కూడా మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి నాయన. 2 దినాలు అద్భుతంగా దీవెనకరంగా మీరు జరిగించండి. గ్రామాన్ని మీరు దర్శించి గ్రామ ప్రజలను మీరు దర్శించండి అయ్యా. మీరు ఆకర్షించి సభల్లోనికి నాయన ప్రజలను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. పరిసర ప్రాంత గ్రామ ప్రజలను మీరు దర్శించండి. సంఘాల నుండి నాయన ప్రజలను మీరు దర్శించి అయ్యా మీరు ఆకర్షించి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మీటింగ్ జరుగుతున్నటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా నీ మహిమతో నింపబడునుగాక. మీ సన్నిధి ఆ స్థలంలో నిలిచి ఉండునుగాక. మీ ఆత్మ కార్యాలు అక్కడ జరిగించబడునుగాక. సేవకులను మీ పక్షంగా బలపరిచిన ఆయన మీరు వాడుకోండి నాయన. మీ వాక్కు ప్రత్యక్ష ద్వారా ప్రజలను మీరు దర్శించండి. నీతిని గురించి పాపమును గురించి నాయన అయ్యా తీర్పును గురించి మీరు ఒప్పింపచేయండి. ప్రజలను సర్వ సత్యంలోనికి మీరు నడిపించండి నాయన. స్వస్థ కార్యాలు మీరు జరిగించండి అయ్యా. చెడు వ్యసనాల నుండి ప్రజల జీవితాల్లో గొప్ప విడుదలను మీరు కలగచేయండి నాయన. ఆత్మీయంగా నాయన అయ్యా మీ సన్నిధిలో కుటుంబాలను కట్టుకునే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నా. ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి అక్కర అవసరం మీరు తీర్చండి నాయన. మీ దీన సేవకుని కుటుంబాన్ని మీరు బలపరచండి, సంఘమును మీరు బలపరచండి నాయన. దీవెనకరంగా సభలను జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. 2 దినాలు కూడా దీవెనకరంగా ప్రభు ఆ సభలను జరిగిస్తున్నందుకే 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.